మమత సామెల్ రాజు మన మధ్యలో ఉన్నారు. మరి సాక్షి విన్నాం. ఎప్పుడు ఏ సంవత్సరంలో వచ్చారు బ్రదర్ ఇక్కడికి? 2022 నుండి 2022 ఇక్కడికి వచ్చారు. దేని నిమిత్తమై వచ్చారు బ్రదర్? నాకు మ్యారేడ్ అయ్యి ఒక 4 months 6 months అవుతుంది. ఓకే, మ్యారేజ్ అయ్యి 4 months 6 months 2022 మ్యారేజ్ అయింది. 2022 మ్యారేజ్ అయింది. బ్లెస్సింగ్ కోసం వచ్చాం. అలాగే మా వైఫ్ వచ్చేసి కొంచెం లావు ఉండేది, పిల్లగాలు అందరూ అది ఇది అన్నారు చాలా మంది. అయితే ఏం లేదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా ప్రేయర్ చేయించుకొని వెళ్ళిన తర్వాత ఒక 1 month అందింది మాకు. దేవుని స్తోత్రం. మరి షాలేం రాజు మమత సిస్టర్ ఇక్కడికి వివాహమైన కొత్తలో వచ్చారు. అప్పటికి 4 నెలలు అయింది. మరి వారు ప్రార్థన చేసుకున్నారు. ప్రభువా, నీ సన్నిధిలోకి వచ్చాం, మరి మాకు గర్భఫలం కావాలి, ఒక కుమారుడు మరి ప్రథమ కుమారుని మీరు మాకు అనుగ్రహిస్తే సాక్ష్యం ఇచ్చుకుంటాం అనుకున్నారు. మరి చక్కగా దేవుడి దయలో మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత సహోదరి ప్రెగ్నెన్సీ అయింది. మరి కుమారుడు కావాలని ప్రార్థన చేసుకున్నారు. దేవుడి దయలో కుమారుడు జన్మించాడు. అయితే ఇప్పుడు బాబుకి 2 సంవత్సరాలు వచ్చాయి. ఎప్పటి నుంచి సాక్ష్యం చెప్పాలనుకున్నారు, ఈరోజు వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. బాబుకి ఏం పేరు పెట్టారు? డేవిడ్ కుమార్ అని పేరు పెట్టారు. అందుని బట్టి దేవుని స్తోత్రం. సిస్టర్కి ఇవ్వండి మైక్. ఏమని ప్రార్థన చేసుకున్నామా? కొడుకు పుట్టాలన్నా కూతురు పుట్టాలనుకున్నా? ఎవరిని ఇచ్చినా పర్లేదు, ఏసే నాకు ఎవరిని ఇచ్చినా పర్లేదు అనుకున్నాయి గారు. అసలు ఏమన్నారు నేను చూసి పిల్లలు పుట్టరని ఎందుకన్నారు? అంత ముందు చాలా బాధపడ్డా నేను. అప్పుడే నేను ఏసైని నమ్ముకుందాం అనుకున్న, మందిరానికి రావడానికి చాలా ప్రయత్నం చేసిన. అమ్మకు కూడా బాగాలేకపోతే లాస్ట్ అనుకుంటా ప్రార్థనకి వెళ్తా అని అన్నది, కానీ అమ్మ ఆ మాట చివరిలోనే ఆగిపోయింది. తను చనిపోయారు. ఆ తర్వాత నుంచి నేను నమ్ముకుందాం అనుకున్నా, కానీ నేను అడిగేయలేకపోయినా. మందిరంలో దేవుడు నాకు కృపనిచ్చిండు. అలాగే మ్యారేజ్ కూడా మందిరంలో చేసుకున్న తనికెల్లో నేను. అప్పటి నుంచి కొంచెం సొంతూరు అమ్మ వాళ్ళది ఖమ్మం, మాది ఖమ్మం నుంచి అత్తవారిదేమో ఊటుకూరు. తనికెల్లో మ్యారేజ్ చేసుకున్నా. తర్వాత 8-9 months అయింది. ఆ రోజు ఇక్కడికి ప్రేయర్కి వచ్చాం. అయ్యగారితో ప్రేయర్ చేయించుకుందామని నిలబడితే అయ్యగారు అడిగారు మమ్మల్ని, దేనికోసం వచ్చావమ్మా నువ్వు అని అడిగితే, కరుణాకర్ గారు అయ్యగారు. తెలీదు, ఫస్ట్ టైం వచ్చాను నేను గంగినేని మందిరానికి. ఆ రోజు నాకు అంటే చెప్పారు, వాక్యం చెప్పారు. గంగినేని వెళ్తే అసలు ఏం అడిగినా దేవుడు ఇస్తారు. అందులో ఒకటి మా వారికి కూడా కొంచెం బాగాలేకపోతే అప్పుడు 3 days వచ్చి అత్తయ్య మా వారు ఉన్నారంట మందిరంలో. 3 days ఉంటే అప్పటి నుంచి తనకి ఆరోగ్యం మంచిగా ఉండి హెల్త్ బాగుందంట. అందుకని మేము కూడా ఇక్కడికి వచ్చాము ఆశీర్వాదం కోసం దేవుడి మందిరానికి. అప్పుడు అయ్యగారు నన్ను అడిగితే గర్భఫలం కావాలని అడిగిన. అయ్యగారు వచ్చే సంవత్సరం నువ్వు కుమారుని ఎత్తుకొని వస్తావమ్మా అని చెప్పారు అయ్యగారు. అలాగే ఆ మాదిరిగానే నాకు ఏసే కుమారుని ఇచ్చారు. అయితే మరి మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలని ఈరోజు నిర్ణయించుకుని వచ్చారు. మరి వీరు వివాహం అయినప్పుడు వీరి పిల్లల కొరకు చిన్న సమయంలో మరి పిల్లలు కావాలంటే గంగినేనికి వెళ్తే దేవుడు పిల్లల్ని ఇస్తారని చెప్పి నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. మరి ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దైవజనులు కూడా వీరి కొరకు ప్రార్థించడం జరిగింది. దేవుని మహాకృప వల్ల దేవుడు మరి అందరి ప్రార్థన ఆలకించి చక్కటి మగబిడ్డను దేవుడు వీరికి అనుగ్రహించాడు. మరి ఈ బాబు పుట్టిన తర్వాత ఇక్కడికి రావాలని ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారు. అయితే దేవుడు ఈరోజు వీరికి అనుగ్రహించాడు. మరి గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.